రోజులుగా మనం చూస్తున్నాం. ప్రపంచంలో ఉన్న విశ్వసుందరులందరూ కూడా హైదరాబాద్ మహానగరానికి వచ్చారు. ఆ వీడియోస్ కూడా బాగా వైరల్ అయినాయి. కానీ ఇక్కడ జరిగిన ఒక అంశం అండి, అందరూ కూడా ఈరోజు వేలెత్తి చూపించే పరిస్థితి. ఇద్దరు నేతలు చేసిన ఈ దుశ్చర్య. మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీతో కాంగ్రెస్ నేతల అనుచిత ప్రవర్తన అని చెప్పి పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. ఆ టీవీ ఫుటేజ్ కూడా వచ్చిందట. అధికారులు ఇచ్చిన ఆ ఫుటేజ్ మీద వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారేమో. ఆవిడ కూర్చున్న కుర్చీ దగ్గర వేరే రకంగా వాళ్ళు బిహేవ్ చేసిన దాన్ని, ఇంత పెద్ద ఈవెంటు ఇన్ని కోట్లు పెట్టుకున్న దాన్ని ఇద్దరు మనుషులు దాన్ని ప్రపంచ దేశాలన్నీ కూడా ఇటువైపు చూసేలాగా, తెలంగాణ వైపు చూసేలా చేసింది. అసలు ఏంటి పరిస్థితి? అవునండి, ఇప్పుడు ఈ విశ్వసుందరి పోటీలు, ఓకే, మిస్ వరల్డ్ కాంటెస్ట్ అనేది ఇప్పుడు భారతదేశంలో నిర్వహిస్తున్నారు అన్నారు ఫస్ట్. ఎందుకంటే ప్రపంచ దేశాలు భారతదేశంలో నిర్వహిస్తున్నా అంటే కానీ తెలంగాణలో నిర్వహిస్తున్నాయని అనరు. ఇది భారత సంస్కృతికి సంబంధించిన ఒక విషయం. అది యాక్చువల్గా ఇది బ్యూటీ కంటెస్ట్ అంటేనే మనం ఏదో నెగిటివ్గా తీసుకుంటాం, కానీ ఇది ఆధునిక ప్రపంచం. ఓకే, ఇక్కడ ఈ బ్యూటీ వెనకాల భారతదేశ సంస్కృతి వారసత్వాన్ని ప్రపంచానికి తెలియజేస్తున్నాం. దాంతోపాటు అందులో భాగమైన ఒక తెలంగాణ సంస్కృతిని కూడా మనం ప్రపంచవ్యాప్తం చేస్తున్నాం. ఎందుకంటే ఈ బ్యూటీ కాంటెస్ట్లో సుమారు 110 దేశాల నుంచి 110 బ్యూటీ కాంటెస్ట్లు, అంటే చాలా ఎక్కువ మంది పార్టిసిపేట్ చేస్తున్నారు. 110 దేశాలు ఇక్కడ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. ఈ బ్యూటీ కాంటెస్ట్ ఈ ఫైనల్ అనేది ఇప్పుడు మే 31 జరిగినప్పటి నుంచి ప్రపంచంలో 150 దేశాలకు పైబడి దేశాల్లో ఇది ప్రచారం జరుగుతుంది. అంటే ఏంటి, భారతదేశ చరిత్ర సంస్కృతి, ముఖ్యంగా తెలంగాణ చరిత్ర సంస్కృతుల్ని ప్రపంచవ్యాప్తం చేస్తున్నాం. ఎందుకంటే మన సంస్కృతి మన విలువైంది. ఇక్కడ బ్యూటీ కాంటెక్స్ట్ అనేది వెనకాల ఇలాంటి కాంటెక్స్ట్లో ఒక బ్రిటిష్ కంటెస్టెంట్ పార్టిసిపేట్ చేసే ఈ మ్యాగీ మాకు ఇక్కడ నన్ను వేశ్యగా చూశారు, దే ట్రీటెడ్ మీ యాజ్ ఏ సెక్షువల్ వర్కర్, కాబట్టి నేను వెళుతున్నానని బ్రిటన్ వెళ్ళిపోయి అక్కడ ద సన్ మ్యాగజైన్తో మాట్లాడారు. వెంటనే దాన్ని మనం తిరస్కరించవచ్చు, కానీ అది బ్రిటన్ ద సన్, ద టైమ్స్ మ్యాగజైన్స్ చాలా విస్తృతంగా ఉంటాయి అన్నమాట. అది వెంటనే ప్రపంచవ్యాప్తం అయిపోయిందనమాట. వెంటనే మనం ఖండించిన దాని నష్టం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే సీసీటీవీ, ఇక్కడేమో అపోజిషన్ మీరంటే మీరు, లేదు వీళ్ళు మీ వాళ్ళు, ఈ టైప్లో ఉంటుందన్నమాట. వీళ్ళకి అది అర్థం కాదు. ఆ చైర్ దగ్గర కూర్చొని అక్కడ ఉన్న వాళ్ళకి భారతదేశ చరిత్ర సంస్కృతిని ప్రచారం చేసేది ఇది, భారతదేశంలో స్త్రీలను దేవతల్లా చూస్తారా అనేది వీళ్ళు పెట్టాలి. వీళ్ళు ఏం చేశారు, డిఫరెంట్లో ఉన్న మిస్బిహేవింగ్ అనమాట. మిస్బిహేవింగ్ సీసీటీవీ ఫుటేజ్ అది నేను ఇప్పుడు మాట్లాడినా, అది మిస్ఇన్ఫర్మేషనా డిస్ఇన్ఫర్మేషనా ఏదనేది మాట్లాడను. బట్ ఇలాంటి ఇష్యూ షుడ్ నాట్ హ్యావ్ హ్యాపన్, సచ్ కైండ్ ఆఫ్ ఇష్యూస్ రిలేటెడ్ టు వెన్ ఇండియాస్ కల్చరల్ ఇష్యూస్ ఆర్ ఇన్వాల్వ్డ్. మన ఇండియా సంస్కృతి వారసత్వాలు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నప్పుడు వాళ్ళ భారతదేశ చరిత్ర సంస్కృతిని, తెలంగాణ చరిత్ర సంస్కృతిని అపహేళన చేసేటట్టు, ఉద్ధరించేటట్టు వాళ్ళ బిహేవియర్ ఉండాలి. అంటే ఏంటి, సమ్ కైండ్ ఆఫ్ థింగ్స్ హ్యావ్ హ్యాపెండ్. అక్కడ ఆవిడ వెళ్ళిపోయింది, కానీ అక్కడ జూలియా మోర్లే ఈ ఆర్గనైజర్ మిస్ వరల్డ్ కంటెస్టెంట్ ఆవిడ తిరస్కరించింది. ఆవిడ ఫ్యామిలీ ఇష్యూస్, ఎమర్జెన్సీ ఇష్యూస్ ఉన్నాయని బ్రిటన్ వెళ్ళిపోయింది, కాబట్టి ఆవిడ ముందే పెట్టింది లెటర్ అని తిరస్కరించాం. ఇక్కడ కమిటీ చెప్పింది అలాంటి ఏమీ లేవని. తర్వాత అదే బ్రిటిష్ ఇంకొక కంటెస్టెంట్ కూడా చెప్తుంది అలాంటిది ఏదీ జరగలేదని. కానీ ఎంత డ్యామేజ్ జరగాలో అప్పటికే జరిగిపోద్ది అనమాట ఒక ఆరోపణ. ఎందుకంటే స్త్రీలకి సంబంధించిన ఆరోపణ అంత ఈజీ కాదండి. ఇక్కడ ఒక విషయం చెప్తాను మీకు. మహాత్మా గాంధీ ఒకరోజు 21 రోజులు నిరాహార దీక్ష చేస్తారు ఒక ఇష్యూ మీద, పొలిటికల్ ఇష్యూ మీద. చేసిన 24 గంటలలోపు ఒక స్త్రీ వచ్చి బ్రిటన్ నుంచి వచ్చి నన్ను అక్కడ సెక్షువల్ హరాస్మెంట్ జరిగింది, సబర్మతి ఆశ్రమం అంటారు. కానీ గాంధీ కాబట్టి వెంటనే మళ్ళీ నిరాహార దీక్షలో కూర్చుంటాడు ఎలాంటి ఆరోపణలు పడి. కానీ డ్యామేజ్ గాంధీ కాబట్టి ఆవిడ వచ్చి ఒప్పుకుంటుంది, అమ్మ ఇలాంటి ఏం జరగలేదు, మహాత్ముడే దిగాడా అని. ఏమన్నా ఇక్కడ మహాత్ములు ఇన్వాల్వ్ అవ్వలే. చాలా జాగ్రత్తగా ఉండాలి ఎలాంటి విషయంలో. సెక్యూరిటీ ఏంటి, సీసీటీవీ కెమెరాలు ఉంటే సరిపోతాయా? ఇలాంటి మిస్బిహేవియర్ నిజంగా జరుగుంటే వాళ్ళకి భయంకరమైన ట్రీట్మెంట్ ఇవ్వాలండి. ఎందుకంటే వాళ్ళు ఒక రేపిస్టుల కంటే ఎక్కువ, అలాంటిది జరిగితే రేపిస్టుల కంటే ఎక్కువ. ఎందుకంటే వాళ్ళు భారతదేశ సంస్కృతిలో ఉన్న స్త్రీల్ని దేవతల్లా చూస్తారు అనే ఒక అతిథి దేవోభవ అనే ఒక సందేశం ఇవ్వాల్సిన ఒక సందర్భంలో భారతదేశ సంస్కృతి, తెలంగాణ సంస్కృతికి వాళ్ళు అపవాద కలిగించినట్టు. కాబట్టి నిజంగా అది జరిగితే కమిటీలో సీసీటీవీ ఇది వస్తే అది నిజమైన ఇన్ఫర్మేషన్ అంటే వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఊహించినంత పనిష్మెంట్ ఇవ్వాలండి. ఈ విషయం లేకపోతే మనకి చాలా ప్రాబ్లం అవుతాయి భవిష్యత్తులో. రైట్.
సో ఇది ఒకటి విషయం కాదండి, మహిళలు అనేసరికల్లా ఈ రకమైన భావన ఎలా చూడాలి? ఒకటేనండి, నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ విషయం మీద ఒక విషయం మీద మాట్లాడారు. నేను ఎందుకు పవన్ కళ్యాణ్ గారిని ప్రత్యేకించి తీసుకొస్తున్నానంటే, ఆంధ్రప్రదేశ్లో కడపలో 3 సంవత్సరాల చిన్నారిని ఓకే అతి దారుణంగా అత్యాచారం చేయబడింది. 3 సంవత్సరాల చిన్నారి. ఓకే, ఇలాంటి విషయాలు ఒకటే కాదు, వేలాది ప్రతిరోజు పేపర్లో వస్తూనే ఉంటాయి. ప్రతిరోజు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం భారతదేశంలో ప్రతి గంటకి 86 జరుగుతూ ఉంటాయి ఇలాంటివి. ఏవో అది కూడా రిపోర్ట్ చేసినవే, ఇంకా అన్రిపోర్టెడ్ అని. ఇది స్త్రీ అంటే ఇప్పుడు భారతదేశంలో నేను ఒకటే చెప్తున్నానండి, ఒక ఆడపిల్లని కన్న తండ్రి వేదన మామూలుగా ఉండదు. అరే నా కూతురు ఏం చేస్తుంది, ఈ సందర్భంలో ఏముంటుంది, నా భార్య బయటికి వెళ్ళింది తిరిగి వస్తుందా, మా అమ్మ 80 సంవత్సరాలు బయటికి వెళ్ళినా ఆవిడ ఎలా ఉందో, ఏం చేస్తున్నారో. అంటే ఒకటే చెప్తున్నానండి, భారతదేశంలో కొన్ని నెలల పసికందు నుంచి 90 సంవత్సరాల వృద్ధురాలు వరకే రక్షణ లేదు. వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దిస్ ఫ్యాక్ట్. నిన్న పవన్ కళ్యాణ్ గారు సమాజాన్ని ఒకటి ప్రశ్నించారు. ఏమని ప్రశ్నించారంటే ఏంటి ఇది అన్నట్టు ప్రశ్నించారు. అది ఎవరు అంతగా తీసుకోలేదు. నేను ఒకటే అంటాను, ఇదేంటంటే భారతదేశ స్త్రీ రక్షణ లేదు. భారతదేశ స్త్రీకి రక్షణ లేదు. ఒక ద్రౌపది రామాయణంలో నేను ఒకటే ఎందుకు చెప్తున్నానంటే, చరిత్ర సంస్కృతికి వెళ్ళాలి. స్త్రీని దేవతగా చూసే ఒక తరం ఇది భారతదేశం సంస్కృతికి సంబంధించి. మీరు అడిగేవారు కాబట్టి చెప్తున్నా, విషయం ఉంది కాబట్టి చెప్తున్నా. రామాయణంలో అహల్య, తార, సీత అంత పవర్ఫుల్ అంట ద్రౌపది. అలాంటి ద్రౌపదిని సెక్షువల్ హరాస్మెంట్ ఎంతమంది చేశారండి? కీచకుడు, జరాసంధుడు, దుశ్శాసనుడు, ఇంతమంది చేస్తారు. లాస్ట్లో శ్రీకృష్ణుడు దుశ్శాసనుని ఎలా చంపిస్తాడో తెలుసా? భయంకరంగా చంపించి చేతులు పీకిచ్చి రొమ్ము విరిచి రక్తం తాగిచ్చి 14 సంవత్సరాల తర్వాత ద్రౌపది తల రక్తంతో ముడేసుకుని శ్రీకృష్ణుడు ఉపదేశం ఇస్తాడు. స్త్రీని చెరపట్టడానికి ప్రయత్నిస్తే, స్త్రీ జోలికి వస్తే, వాళ్ళ మానానికి అవమానం జరిగితే, వాళ్ళ శీలాలకు అవమానం జరిగితే, ఇది భవిష్యత్ భారతానికి మెసేజ్ అని ఇస్తారండి. ఈరోజు శ్రీకృష్ణుని మనం స్మరించుకోవాలనుకుంటా. వాళ్ళకి ఏ పనిష్మెంట్ ఇచ్చినా తగ్గుతులే. తర్వాత రామాయణంలో రాముడు అంటోడు సీతని అపహరించినందుకు ఎలాంటి శిక్ష వచ్చిందో చూడండి. ఇది భారతదేశ సంస్కృతిలో స్త్రీ జోలికి వస్తే పనిష్మెంట్ ఎలా. ఒక రాముడు శ్రీకృష్ణుడు అంటే అవతారాలు ఎత్తారేమో స్త్రీని రక్షించడానికి. ఇప్పుడు మళ్ళీ స్త్రీ ఎలా ఉందండి? కలకట్టాలో 31 సంవత్సరాలు ఎండి డాక్టర్ పరిస్థితి ఏదండి? నిర్భయ కేసు పరిస్థితి ఏంటండి? 1973లో సోహన్ బాగ్ అనే పరిస్థితి ఏంటండి? 39 సంవత్సరాల పాటు ఆవిడ ఐసీయూలో ఉంది, కోమాలో. ఆ రేప్ చేసినోడు సంసారం చేశారు, అన్నీ చేశారు. ఏంటండి ఇది? ఇది ఎవరిది ఈ పరిష్కారం? అంటే చాలా పెద్ద విషయం, చాలా పెద్దగా మాట్లాడుకోవాలి. మీరు అంత పెద్ద విషయాన్ని టచ్ చేస్తున్నారు. ఒక స్త్రీకి సంబంధించి ఇంకొక రాముడు కృష్ణుడు వచ్చి చంపేటట్టు ఒక పనిష్మెంట్ కావాలండి. ఇది నేను ఏమడుగుతున్నానంటే, సమాజాన్ని పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించినట్టు ఈ సమాజం తనకు తాను ప్రశ్నించుకోవాలి. అరే మన అమ్మ బాగోగులు, అమ్మ ఎలా ఉంది, ఈ టైంలో ఎక్కడ కూర్చున్న అమ్మ ఎలా ఉంది, భార్య ఎలా ఉంది, నా కూతురు ఎలా ఉంది, నా చెల్లి ఎలా ఉంది, ఒక మనోవేదంతో బాధపడుతున్నారు పురుషులు. ఒక 2-3తో తాగి తిన్నాడు. ఎన్నో కారణాలు ఉన్నాయి, తాగుబోతులు అవ్వడం, ఇవి అవ్వడం, ఎన్నో కారణాలు ఉన్నాయన్నమాట. ఈ కారణాలను సమాజం ఒక రాజకీయాలకు అతీతంగా చూస్తే, సమాజంలో ఉన్న భారత సంస్కృతిలో ఉన్న ఒక మాయని మచ్చగా చూసి దాన్ని మచ్చని తీయడానికి గొప్ప గొప్ప తత్వవేత్తలు, నేను సమాజాన్ని నిజంగా సేవ చేయాలనుకున్న రాజకీయ నేతలు ఇన్వాల్వ్ అవ్వాలి. రైట్ సార్, ఏపీలో కొంతమంది మంత్రులపై